ఎవరిని ఆరాధన చేస్తున్నామండి? ఆయనకి కళ్ళు ఉన్నాయి, చూస్తాడు. ఆమె చెప్పలే ఎవరు కూడా. ఆయనకు నోరు ఉంది, మాట్లాడతాడు. ఆయనకి చేతులు ఉన్నాయి, పట్టుకుంటాడు. ఆయనకు చెవులు ఉన్నాయి, వింటాడు. ఆయనకి కాళ్ళు ఉన్నాయి, నడుస్తాడు. ఆయన ఎట్లున్నాడో దేవుడు మనల్ని అలాగే నడుచుకునేలాగా చేశాడు, అలాగే పుట్టించాడు, అలాగే నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఎలా ఉన్నాడో మనల్ని అలా చేసుకున్నాడు. ఆమేన్. నిన్ను ఆయనలో చూసుకుని ఆనందించే దేవుడు అండి మన దేవుడు. ఎవరి వైపు నువ్వు తిరిగావయ్యా, ఎటువైపు తిరిగావంటే ఆవిడ చూపించిందిగా, అందుకే తిరిగేసే అన్నాడు. ఎప్పుడైతే విగ్రహం పెట్టి 2 చేతులు వాటి వైపు చేతులు ఎత్తారో వెంటనే ఏలియా వచ్చాడండి. కొట్టండి చప్పట్ల దేవునికి. సుడిగాలి తిరుక్కుంటూ వచ్చాడండి. నేను మాట చెప్పనా, దైవాత్మ చేత ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, ఏలియాలాగే దేవుడు ఇక్కడ నిన్ను నిలబెట్టుకున్నాడు. కొడు చప్పట్ల దేవునికి. అపవాది సంబంధమైన విగ్రహాలు బద్దలైపోయినట్లుగానే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ప్రతి విగ్రహాన్ని బద్దలు చేయగలిగిన ఒక్కడు ఏలియా. ఈ రోజు ఇక్కడ బోయాజు. కొట్టు చప్పట్ల దేవునికి. హల్లెలూయా. ఇది నా దేవుడు చేయడానికి సమర్థుడు. ఇది పరిశుద్ధాత్మని వల్ల మాత్రమే సాధ్యం. ఆమేన్. చూడండి, వెంటనే ఏలియా వచ్చాడు. ఎలా వచ్చావయ్యా? ఇప్పుడేగా విగ్రహం పెట్టి చేతులు పెట్టింది. నా దేవుడు సుడిగాలిలో తీసుకొచ్చి పెట్టాడండి. ఆమేన్. ఇక్కడ ఎంతమంది లేరండి? తిరువురులో ఎంతమంది లేరు? దేవుడు ఎవరిని లేపుకోవాలో దేవుడు తెలుసండి. ఆమేన్. సుడిగాలి తిప్పుకుంటూ తీసుకొచ్చాడు అంతే. ఎప్పుడు లెగుతాం, ఎప్పుడు గాలి వేస్తుందో తెలియదో. ఆ గాలి ఎవరున్నారని చెప్పుకున్నాం? దేవుడు ఉన్నాడు. ఆమేన్. అంటే దేవుని వాక్కు నీ చెంతకు వస్తున్నప్పుడు దాన్ని అంగీకరించాలి. అది నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తున్నావో ఆ సమాధుల దొడ్డికి దేవుడు సిలువ వేసేస్తాడు. హల్లెలూయా. ఆ మార్గం నీది కాదు, నీది జీవ మార్గం అని నడిపిస్తూ ఉంటాడు దేవుడు. హల్లెలూయా. మనల్ని నడిపించేవాడే దేవుడు. ఆమేన్. నేనేం చెప్తున్నానంటే, నువ్వు సుడిగాలి అనగా ఆ సుడిగాలి వలె దానితో పాటు కొనిపోవాలని కోరుకుంటున్నావా, లేకపోతే లోకం గాలితో కొట్టిపోవాలనుకుంటున్నావా? ఏదో ఒకటి చెప్పు. ఏంటిదిలా? లోకపు గాలిలో కొట్టిపోయినావు అనుకో, అది అటు ఇటు ఊపి ఆడ కూడా పడేసింది అనుకో, మళ్ళీ మేమే ఎతకాలి. మేము ఎతకూడదు. మేము ఎతక్కోకుండా ఉండాలంటే దేవుని యొక్క గాలిలో కొట్టుకుపోతూ ఉండాలి, సుడి గాలిలో తీసుకుని వెళ్ళబడతా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్నాడు, ప్రతిరోజు యెజబెల్ చెప్తుంది, వాడు ఎక్కడ దొరికితే చంపేద్దాం, వాడు ఎక్కడ దొరికితే పట్టుకోండి. దొరకడోగా. దేవుడు ఒక రోజు ఏమో కిరీతు వాగు దగ్గర పెట్టాడు. హలో, మిమ్మల్ని కాదులేండి. హలో, ఇప్పుడు వరకు జరిగింది ఒకటైతే ఇక నుండి జరగబోతే ఒకటి చూస్తున్నాం. ఆమె ఏంటి? ఆమె వద్దా? ఇప్పుడు ఆయన అన్నగా మిమ్మల్ని ఇప్పుడు వరకు నువ్వు చూసింది ఒకటే, ఇక నుండి చూడిపోయేది ఒకటే. ఆమేన్. ఇది డైలాగ్ కాదు, ఇది మన డైలాగ్. ఆమేన్. నా దేవుని యొక్క తీర్మానం ఇది, నా దేవుని యొక్క నిబంధన ఇది. హల్లెలూయా. ఇదిగో చూడండి, ఏం చేయమంటావు? నీకు ఎంతమంది ప్రవక్తలు ఉన్నారో వాళ్ళందరినీ కొండ దగ్గర తీసుకురా, మొత్తాన్ని కొండ దగ్గర తీసుకురా. ఏం చేయమంటావు? తీసుకురా. ఆ తర్వాత ఏం చేద్దాం చూద్దాం. ఎవరు గొప్పోళ్ళో చూద్దాం, ఎవరు వర్షాన్ని దింపగలరో. అంతకుముందేమో వర్షం నేను ఆపు చేస్తానంటే ఓకే చూసుకుందాం, మనోళ్ళు ఎవరో మీరోళ్ళు ఎవరో చూసుకుందాం అన్నారు. ఒక్క మాట చెప్తే ఆకాశం ఆగిందాడ. 3.5 సంవత్సరాలు అక్కడ ఆగిపోయింది. ఒక్క మాట అసలు కురవదన్నాడు అంతే. ఆమేన్. అది కురవదన్నాడు, అది కురవలేదు అంతే. ఇప్పుడు చెప్తున్నాడు వచ్చేయండి. ఇప్పుడు అందరు కలిసి వచ్చారండి ఆ యొక్క కొండ దగ్గరికి. ఇప్పుడు ఏం చేయమంటావు? హలో, ఏం చేయమంటావు? చూడండి, ఒక బలిపీఠాన్ని కట్టండి. ఆ బలిపీఠం మీద అది కట్టిన తర్వాత 2 ఎడ్లను ఇవ్వండి. ఆ ఎడ్లో ఒక ఎడ్లు నాకు, ఒక ఎడ్డు నాకు, మీకు ఒకటి. ఎద్దు నాకు ఒక ఎద్దు, మీకు ఎద్దు. ఆ ఎద్దుని తీసుకొచ్చి ముక్కలుగా కట్ చేసి దాని మీద పేర్చి, ఇప్పుడు మొదటిగా మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, మీకు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, మీ వ్యవహారం కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి ఏం చేస్తారని అంటే, మీరే మొదటిగా ఏదైనా చిన్న అగ్ని వచ్చినా, చిన్న పొగ వచ్చినా మీ దేవుడు ఉన్నట్లే, మీకు శక్తి ఉన్నట్లే, మీకు బలం ఉన్నట్లే అని అన్నాడు. వెంటనే వాళ్ళందరూ కూడా కత్తులు తీశారు, కటార్లు తీశారు, నిప్పు తీశారు, అవి తీశారు, దూపాలు వేశారు. అన్నీ వేస్తున్నారు. దూపం వేయడానికి ఇది వేస్తారు. ఏంటిది
సాంబ్రిని వేసి బయలా వచ్చాయి, బయటికి వచ్చాయి, రా దిగో 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 దిగమ్మా దిగు. ఈయన కాసేపు పడుకున్నాడు, కొద్ది రిలాక్స్ అవుదాం కొద్దిసేపు అని పడుకున్నాడు. వెంటనే లేచి, వాడు నిద్రపోయి ఉంటాడు, గట్టిగా పిలవండి ఒకసారి. ఎవరు? వాడు నిద్రపోయి ఉంటాడు, కొద్ది గట్టిగా పిలవండి అని అన్నాడు ఏలియా. వాళ్ళకి ఇంకా కోపం వచ్చింది. వాళ్ళు ఇంకా కత్తులు పెట్టి పొడుచుకుంటూ, రాబైలా మమ్మల్ని మేము పూజించబడుతున్నాం, మా చేత పూజించబడుతున్న బైలా దిగో దిగో దిగో. ఎంత చేసినా ఎగలేదు, మీరు పక్కకి వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నాడు. వాళ్ళ దోపాలు నైవేద్యాలు మొత్తం పాడైపోయినాయి. సాయంత్రం దాకా ఉదయం నుంచి అరుస్తున్నారు, కేకలేస్తున్నారు. లేదు, ఇప్పుడు వాళ్ళ మధ్యలో నిలబడి, ఇప్పుడు మీకు ఈ విషయం ఏంటి తెలుసా, దాన్ని వాళ్ళు కాల్చలేకపోయారు, మరి అదే కాల్చవచ్చుగా. లేదు, వాళ్ళ బలిపీఠం దానికి సంబంధించిన అర్పణ వాళ్ళ వేరు, మన బలిపీఠం మీద ఉన్న అర్పణ వేరు. ఆమేన్. వాళ్ళకు ఒక బలిపీఠం ఉన్నదేమో, మనకు సిలువ అనే బలిపీఠం ఉంది. ఆమేన్. అది ఎబ్రీ రాసిన పత్రికలో ఉంటుంది ఈ మాట. వారికి ఒక బలిపీఠం ఉన్నది, మనకొక బలిపీఠం ఉన్నది, అది సిలువ యాగం. ఓకే, ఇప్పుడు చూడు, అది తీసి పక్కన పడేశారు. మళ్ళీ ఆయనే కలిసి, ఆయన ఇంకొక వ్యక్తి పేరేంటి, ఏదో పేరు ఉంటుంది, తోరానో ఏదో పేరు ఉంటుంది. వీళ్ళిద్దరు కలిసి అవన్నీ ఒక్కొక్క రాయి పేర్చి ఆ మాంసాన్ని, ఆ ఎద్దు మాంసాన్ని ముక్కలుగా చేసి దాని మీద పేర్చి ఇప్పుడు చెప్తున్నాడు, ఇదిగో నీళ్లు పోయండి. ఇలా చుట్టూ తీపిచ్చి దాని మీద నీళ్ళు పోయమన్నాడు. మొదటిసారి పోసారు, రెండోసారి కూడా పోయింది, ఓకే, మూడోసారి కూడా పోయినాను. వాళ్ళందరూ నవ్వుతున్నారు. నేను ఒక మాట చెప్పనా, నీ జీవితంలో ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటావో దేవుడు అంత గొప్పగా నీ మధ్యలో దిగి వస్తూ ఉంటాడండి. ఎంత క్లిష్టమైన పరిస్థితులకు నువ్వు వెళ్తున్నావో దేవుడు అంత ప్రత్యక్షతో నీ దగ్గరకు వస్తాడు. కొట్టు చప్పట్ల దేవునికి. ఆమేన్. నీ దేవుని శక్తి ఎప్పుడు బయటపడుతుందో తెలుసా, సమస్యలో నువ్వు అల్లాడుతున్నప్పుడు దేవుడు సైన్యములకు అధిపతిగా వస్తాడండి దేవుడు. ఆమేన్. నా దేవుడు జీవం కలిగిన దేవుడు అండి. ఆమేన్. కొద్ది గట్టి చెప్పు, చలి పోయేటట్టు కొట్టు ఒకసారి చప్పట్ల దేవుడికి. ఆమేన్. చలి పుడుతున్న అన్నోళ్ళు కొట్టండి, చలి పుడుతుంది అన్నోళ్ళు కొట్టండి ఒకసారి చప్పట్ల దేవుడు. కొట్టమ్మా, పుడుతుందా? ఆ ఫ్యాన్ వేయండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అక్కడ పేర్చారు, నీళ్లు పోపించారు. ఇప్పుడు అంత క్లిష్టమైన ఏదో చిన్న పొగ వచ్చినా, చిన్నది ఏదో ఒకటి వచ్చినా, చిన్నదే ఏదో ఒక చిన్న అగ్ని వచ్చిందనుకో, మన దేవుడు ఉన్నట్టా కాదా? చిన్న ఒక అగ్ని కనబడకుండా ఆ పక్కన ఉన్న తోర వచ్చి ఒక అగ్గిపుల్ల గీసి కింద వేసాడు అనుకో, ఏదో చిన్న పొగ వచ్చిందనుకో, మన దేవుడు ఉన్నట్టే కదా. కానీ నేను చెప్పనా, నీ వల్ల దేవుడు తక్కువ చేయబడకూడదు. ఒక్కడి చెప్పలేదు ఆమెనని, నీ వల్ల దేవుడు తక్కువ చేయబడకూడదు. ఆమేన్. ఈరోజు కొంచెంగా ఉన్న మీ జీవితంలో దేవుడు విస్తారంగా కార్యాలు చేయబోతున్నాడు. అది ఘనమైన కార్యాలు జరగబోతున్నాయి. క్లిష్టమైన పరిస్థితులకు మీరు వెళ్ళినా సరే కార్యాలు జరుగుతాయి. ఆమేన్. నా దేవుడు చేయడానికి సమర్థుడు. ఆమేన్. ఇప్పుడు చూడండి, నీళ్ళు పోసారు, అన్నీ పోసారు, ఏం చేయలేదండి. ఒక్కసారి మోకలేసి, అయ్యా నేను ఎవని సన్నిధిలో నిలబడిన యెహోవా, ఆ మాట చెప్తున్నప్పుడు ఆకాశం మారిపోతుందండి, అగ్ని కిందకి దిగి వచ్చింది, మొత్తాన్ని బుగ్గిపాలు చేసింది. కొట్టండి చప్పట్ల దేవునికి. హల్లెలూయా. ఇప్పుడు మీకు విషయం చెప్పనా, ఈ విషయం గుర్తుపెట్టుకో. కట్టెలనగా నీ పితరులు. ఎవరు? కట్టెలనగా నీ పితరులు, మాంసం అనగా నీ తల్లిదండ్రులు, నీళ్ళు అనగా తరతరాలుగా వస్తున్న పాపం, నీ పాపం. ఏంటది? తరతరాలుగా వస్తున్న పాపం కిందకి వెళ్ళింది కది. తరతరాల నుంచి వస్తున్న శాపం, పాపం, దోషం సమస్తం నీ పాపం అన్నీ కలిపి ఇప్పుడే అక్కడ ఏలియాగా నిలబడ్డాడు కాబట్టే పరలోకం నుండి ఆకాశం తరువాత అగ్ని కిందకు వచ్చేసిందండి. నేను నీకు చెప్తున్నాను, నీ ఇంట్లో దేవుని కోసం నువ్వు నిలబడ్డావు కాబట్టి, నీ ఇంట్లో దేవుడు నిన్ను కోరుకున్నాడు కాబట్టి, నిన్ను బట్టి దేవుడు పరలోకం నుంచి అగ్ని కిందకి దింపబోతున్నాడు. అది నీ మీదే కుమ్మరించబోతున్నాడు, అది నిన్నే మండించబోతున్నాడు దేవుడు. ఆమేన్. నిన్నే తగలబెట్టును గాక. అగ్గిపెట్ల ద్వారా కాదు, అది మామూలు అగ్ని చేత కాదు, అది లావా చేత కాదు, అది ఒక మరొక అగ్ని కాదు, అది వేరొక అగ్ని కాదు, అది నిశ్చత్తమైన అగ్ని, అది మండించు అగ్ని, అది దహించు అగ్ని అయి ఉన్నది. కొట్టండి చప్పట్ల దేవునికి. హల్లెలూయా. ఈ అగ్ని
ఈ అగ్ని నీ ఇంటి పక్కన వాళ్ళు కూడా మండించిద్ది, నీ ఇంటి పక్కన వాళ్ళు మండించిద్ది, అందరిని రగిలించిద్ది, అందరిని దేవుని కోసం నిలబెట్టిద్ది. ఆమేన్. అది ఆరిపోయే అగ్ని కాదండి, అది వెలిగించే అగ్ని. కొవ్వొత్తి చూసాను, అది వెలిగిద్ది, అనేకుల్ని వెలిగిస్తుంది, కానీ తన కాంతిని